साबिक वजीर जगदीश रेड्डी ने कहा कि हरीश राव के कैंप ऑफिस पर हमला एक घिनौना जुर्म है। उन्होंने तनकीद की कि ये काम कांग्रेस के गुंडाओं ने किया है। उन्होंने वाजे किया कि इस तरह की ऊंची हरकत से हम खौफजदा होने वाले नहीं हैं। उन्होंने कहा कि इस तरह के कई सूरमाओं को भगा दिया गया है और केसीआर के सामने ये चलने वाले नहीं हैं। साबिक वजीर वो सूर्यापेट के BRS रुकन असम्बली जगदीश रेड्डी ने नलगुंडा जिला मुस्तकीर में मुनक़दा प्रेस कॉन्फ्रेंस से खिताब किया। इस मौके पर उन्होंने कहा कि कर्ज मुआफी के मामले में किसानों को धोखा देने वाली कांग्रेस पार्टी ने इस मामले को पस से पुश्त डालने के लिए ये हमले शुरू किए हैं। उन्होंने कहा है कि हमने तेलंगाना तहरीक को अदम तशद्दुद के तरीके से चलाया। कांग्रेस वालों ने तहरीक को भड़का कर दबाने की कई साजिशें की और अब वो कर्ज मुआफी मामले में किसानों का एतमाद हासिल करके उनका गला काट दिया है। उन्होंने कहा है कि राहुल गांधी समेत कांग्रेस पार्टी ने कहा कि वो 2 लाख का कर्ज मुआफ करेंगे। पहले उन्होंने कहा 49,000 करोड़ से करेंगे। उन्होंने कहा 50 लाख किसान। इसके बाद काबीना में कहा कि ये 31,000 करोड़ है। फिर उन्होंने कहा कि ये 27,000 करोड़ है। उन्होंने तमाम बातों को बालाए ताक रखते हुए 17,000 करोड़ देकर निस्फ किसानों को धोखा दिया, जिसके नतीजे में आज किसान मुखालिफत कर रहे हैं। उन्होंने कहा कि वजीर आला रेवंत रेड्डी की ऊंची बातें कर रही हैं। ये सब वजीर आला रेवंत रेड्डी की जानबूझकर लोगों को गुमराह करने की कोशिश है। मीडिया मित्रुలందరికీ నమస్కారం। రాత్రి మధ్యరాత్రి వేళ సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి అధికారిక నివాసం క్యాంప్ ఆఫీస్ పైన కాంగ్రెస్ గుండాలు దాడి చేసి దాని నష్టాన్ని కలిగించడం అనేది ఏదైతుందో ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। ఇది కేవలం కొద్దిమంది ఆకతాయిలు ఏదో తాగి తప్పి చేసిన పని కాదు। రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఒక డైరెక్షన్ ఇచ్చి వాళ్ళకు పోలీసు రక్షణ కూడా ఏర్పాటు చేసి పోయే వాళ్ళకు కూడా అల్లరిముకలకు కూడా గుండాలకు కూడా స్వయంగా పోలీసులు వెంట ఉండి చేసిన కార్యక్రమం ఇది। అనుకోకుండా జరిగిన సంఘటనను ఆకతాయిల సంఘటన కాదు, రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చేయించిన గుండా దాడి। ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। ఇటువంటి అల్లరి చిల్లర వేషాలకు భయపడే పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ లేదు। మేం వీళ్ళ బాబుల్ని ఎదిరించి వీళ్ళ నాయకుల్ని ఎదిరించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నాయకత్వంలో ఉన్న పార్టీ ఇది। ఈ చిల్లర వేషాలతోని సమస్యల్ని పక్కదారి పట్టిస్తామని చెప్పి మీరు అనుకుంటే అది మీ తెలివితక్కువతనం అవుతుంది। ఇట్లాంటి ట్రాప్లు ఎన్నో చేసిండ్రు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా చేసిరు। ఇటువంటివన్నీ తెలంగాణ ఉద్యమాన్ని అంచేస్తామని పక్కదారి పట్టిస్తామని చాలా చిల్లర వేషాలు వేసారు। కానీ కేసీఆర్ గారి ఆలోచనల ముందట ఇవేవి నిలబడలేదు, ఇవేవి వాటి లక్ష్యాన్ని సాధించలేదు। ఇవాళ ఈ సంఘటనకి ఏకైక కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ రైతుల్ని ఏదైతే మోసం చేసిందో రుణమాఫీ విషయంలో దాని నుంచి పక్కదోవ పట్టించడం కొరకు చేసిన చిల్లర చర్య ఇది। బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు, రైతాంగం అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం। మేమెప్పుడు కేసీఆర్ ఎప్పుడు హింసపై పోనీలే ఉద్యమాన్ని 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా అధికారంలో ఉన్ననాడు ఒక్క కేసు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదనో ఇతరుల మీదనో నమోదు కానీయలే, ఒక్క భౌతికమైన దాడి జరగనీయలే। కేసీఆర్ రక్తంలోనే హింస లేదు, మొదటి నుంచి కూడా అహింసాయుత పద్ధతుల్లో నడపాలి అని చెప్పి ఉద్యమాన్ని ఆ పద్ధతుల్లో నడిపించింది। చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా ఇతరులు ఎవరైనా తెలంగాణ వ్యతిరేకులు తెలంగాణలో హింస లేపాలని, దానికి కేసీఆర్ గారిని బాధ్యులను చేయాలని, తెలంగాణ ఉద్యమాన్ని ఆ రకంగా చూపెట్టాలని అనేక ఎత్తుగడలు వేసారు। ఇటువంటివి అన్నింటినీ తిప్పికొట్టి గాంధీ చూపిన దారిలోనే శాంతియుతమైన పద్ధతుల్లోనే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఇచ్చిన
అవకాశాన్ని వినియోగం చేసుకునే తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ గారు. సరే, హింసపై పెట్టి బస్సులో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వెళ్లరు. మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసి మమ్మల్ని లాగాలనుకున్నది సాధ్యం కాదు. ఇవాళ ఏం జరిగింది రుణమాఫీ విషయంలో? కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా వందల సార్లు ఉపన్యాసాల్లో చెప్పడమే కాదు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీతో సహా ప్రతి ఒక్కరు వాళ్ళ మాటల్లో చెప్పిండ్రు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. 2 లక్షల వరకు ఉన్న రుణమాఫీ మొత్తం రైతులందరి రుణాలు మాఫీ చేస్తాం అనే మాట చెప్పిండ్రు. దాదాపు 50 లక్షల మంది రైతులు ఉంటారు. 49,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తే అవసరం పడుతుంది అని చెప్పి మొట్టమొదటి బ్యాంకర్స్ మీటింగ్లో బ్యాంకర్లు చెప్పిండ్రు. 49,000 కోట్ల రూపాయలు, దాదాపుగా 50 లక్షల మంది రైతులు. కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు లక్షలోపు రుణాలు మాఫీ చేస్తేనే దాదాపు 36 లక్షల పైగా రైతులు వచ్చిండ్రు. 17,500 కోట్ల రూపాయలు ఆ రోజు అవసరం పడినాయి. 2 లక్షల రూపాయల వరకు అని అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా బ్యాంకర్లను పిలిచి అడిగితే వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం 49,000 కోట్ల రూపాయలు, 50 లక్షల మంది రైతులు. కానీ దాని తర్వాత 39,000 కోట్లకు తెచ్చి 36,000 కోట్లని చెప్పి చివరికి 31,000 కోట్లు శాంక్షన్ చేస్తున్నాము అని చెప్పి క్యాబినెట్లోనే స్వయంగా చెప్పి క్యాబినెట్లో తీర్మానం చేసి బడ్జెట్ పెట్టే నాటికి 26,000 కోట్లకు చేసి ఇవాళ తుస్సుమనిపించి మీరు ఇచ్చింది 17,000 కోట్లు. 17,000 కోట్లు మాత్రమే. ఇవాళ లక్షలాది మంది రైతుల్ని మోసం చేసిండ్రు. ఆ రైతులు తిరుగుబాటు చేస్తారు. దీనిపైన చర్చ జరుగుతుంది. ఈ చర్చను పక్కదారి పట్టించాలన్న ఒక చిల్లర ప్రయత్నంలో భాగంగానే ముఖ్యమంత్రి ఆ బహిరంగ సభలో మాట్లాడిన మాటలు, హరీష్ రావు గారిపైన మాట్లాడింది కావచ్చు, కేసీఆర్ గారిపైన విషం కక్కింది కావచ్చు, ఒక చిల్లర మాటలు. ఇప్పటి వరకు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు. నోరు తెరిస్తే బూతులు తప్ప ఇంకొకటి లేదు. ఇది తెలియక చేస్తున్నది కాదు, కావాలని ప్రజల్ని, మీడియాని పక్కదారి పట్టించడం కొరకు చేస్తున్న చిల్లరెత్తుగడ. సభ పెట్టిండ్రు రైతుల్ని తీసుకొచ్చి, ప్రభుత్వ ఖర్చుతోని రైతులను తీసుకొచ్చి సభ పెట్టిండ్రు. ఒక ముఖ్యమంత్రి ఒక మంచి కార్యక్రమం అంటూ చేసి రైతులకో ప్రజలకో శుభవార్త చెప్పాల్సి వస్తే ఏం మాట్లాడాలి? రుణమాఫీ గురించి మాట్లాడుతూ హరీష్ రావు గారి ప్రస్తావన ఎందుకు, కేసీఆర్ గారి ప్రస్తావన ఎందుకు, బూతులు మాట్లాడు ఎందుకు, దేని కొరకు మాట్లాడినట్టు? తెలంగాణ రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రైతు సోదరులారా ఆలోచన చేయండి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా మోసం చేస్తుంది, రైతుల్ని, ప్రజల్ని ఎట్లా దగా చేస్తుంది. అది మాట్లాడమే కాదు, తెల్లవారి ఢిల్లీకి పోయి ఏదో పార్టీ విలీనం అయితే గీతే నువ్వు నా రెడీ ఉన్నట్టున్నావు బీజేపీలో విలీనానికి. నువ్వు దొంగ సంబంధాలు పెట్టుకుంది నువ్వు, బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుంది నువ్వు. మోడీకి నీకు మధ్య నడుస్తున్నాయి రాయబారాలు. అందరికీ తెలుసు, మీ పార్టీలో కూడా చాలా మందికి తెలుసు. మాట్లాడుతున్నారు, ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు వదిలో తెలియదని మీ మంత్రులే చెప్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్లో ఏమైనా తేడా వస్తే అక్కడ కుర్చీ రెడీ చేసుకుంటున్నాడని కూడా చెప్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ గురించి నువ్వు కాదు, మీ నాయకుడు 2001 ఇట్లనే మాట్లాడిండు, మగల పుట్టింది పువ్వుల పోతుంది అని. నీలాంటి అల్పజీవులు ఎక్కువ కాలం ఉండరు. ఎగిరెగిరి పడితే కాదు, రైతులకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. నేను రైతాంగం అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేసింది మోసం, నమ్మక ద్రోహం. మిమ్మల్ని అందరినీ నమ్మించిండ్రు, డేట్లు ఆయనే పెట్టిండు. కొంతమంది డబ్బా కొడుతుంటారు, చెప్పిన మాట ప్రకారం నెల ముందే చేసిండు. రాష్ట్రానికైనా సిగ్గు ఉండాలి, చదవడానికైనా ఉండాల్సి వస్తుంది. ఇక చెప్పుకుంటానికి చదివేటోళ్ళం అంటే అందరం చదువుతాం, ఏం చేస్తాం కర్మ. కానీ నెల ముందే చేసిండట. చెప్పింది అన్నాడు, చేసింది అన్నాడు.
ఎంతమందికి చెప్పిండు, ఎంతమందికి చేసిండు, చేసిన మోసం కనబడతలేదు, దగ కనబడతలేదు. ఎక్కడ రైతులు రోడ్ల మీదకి వస్తారో, ఎక్కడ నన్ను నిలదీస్తారో అన్న భయంతో సమస్యను పక్కదారి పట్టించడం కొరకు మీడియాలో ప్రధాన వార్తల్లో ఇది ఉండకూడదని కావాలని చెప్పి చిల్లర మాటలు మాట్లాడుతూ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం, దాంతోపాటు హింసను ప్రేరేపించాలన్న ఒక దుర్మార్గమైన ఆలోచన. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర మనకు తెలుసు. ముఖ్యమంత్రులు మార్చుకోవడానికి, ప్రభుత్వాలు పడగొట్టుకోవడానికి హింసను ప్రేరేపించిన పార్టీ అది. మత కల్లోలను కూడా చెప్పిన పార్టీ. ఇంకా 4 ఏళ్లు నడవాల్సి ఉంది. అప్పుడే చిల్లర ప్రయత్నాలు మొదలుపెట్టింది. మొదటి ద్రోహమే, మొదటి మోసమే రైతులు చేసిన మోసమే. 22 లక్షల మంది రైతులు 17,000 కోట్ల రూపాయలు నువ్వు చేసింది. కేసీఆర్ గారు 1,00,000 చేసిన నాడు కూడా 36 లక్షల మంది రైతులు ఉన్నారు. రైతుల్ని దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి మీ అందరికీ కూడా తెలుసు, ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. మొదటిసారి కనుక మనం బ్యాంకుకి వెళ్తే లోన్ కావాలని 3 నెలల నుంచి 6 నెలలు తిప్పేటోళ్ళు. ఈ కాగితం తీసుకురా, ఆ కాగితం తీసుకురా, ఆ కాగితం తీసుకురా, ఈ కాగితం తీసుకురా అని. అన్ని చూసినాకనే కదా బ్యాంకు అప్పిచ్చింది, పాస్బుక్ పెట్టుకున్నాకనే కదా బ్యాంకు అప్పిచ్చింది, కేసీఆర్ వచ్చినాకనే కదా పాస్బుక్ లేకుండా ఇవ్వాలని చెప్పి హుకుం జారీ చేసింది.